ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించాలి, చెన్నైకి మరి త్రాగునీరు అందించాలనేటువంటి బహుళ ప్రయోజనాలతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మరి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు మన తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఈ యొక్క తెలుగు గంగ సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మరి 0 నుంచి 96.13 కిలోమీటర్స్ అంటే ఏదైతే నంద్యాల చిట్ట చివర ఏదైతే కడప స్టార్టింగ్ ఏదైతే ఉందో అంటే ఈ నంద్యాల కడప సరిహద్దు వరకు కూడా ఆయకట్టు ఏదైతే అంటే ఈ 0 నుంచి 96.13 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆయకట్టుకి అంతటికి కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ సాగునీరు తాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుని మొత్తం 39 బ్లాకులుగా విభజించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో ఈ 39 బ్లాకుల్లో 13వ బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు కూడా మరి గౌరవ సభ్యురాలు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్లాకుల అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 13 నుంచి 37వ బ్లాక్ వరకు ఉన్నటువంటి మరి ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మరి ఈ యొక్క ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సిరివెల్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో దగ్గర దగ్గర 81,694 ఎకరాలకు ఆయకట్టుకు నీరు వాస్తవంగా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. అయితే ఏదైతే ఈ యొక్క 20 బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఆ రోజు ఏదైతే 4 ప్యాకేజీలకు విభజించి జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారికి ఏదైతే గతంలో టెండర్స్ అప్పచెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఈ టెండర్స్ తీసుకున్నారో వాళ్ళు అక్కడ భూసేకరణ వల్ల ఇబ్బందులు అవనివ్వండి, రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు అవనివ్వండి, లేదా మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి వాటరు ఏదైతే నీటి ప్రవాహం వీటన్నిటిని కారణాలు చెప్పి ఈ యొక్క అప్పచెప్పినటువంటి పనుల్లో 73% పనులు మాత్రమే పూర్తి చేసి అంటే ఇంకా 27% బ్యాలెన్స్ పనులు పూర్తి చేయవలసి ఉండగానే ఆ జీవీపీఆర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు దాన్ని ప్రీ క్లోజర్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో యాక్చువల్గా 56,842 ఎకరాలకి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క 27% పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి 24,852 ఎకరాలకి నీరు అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క 24,852 ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ 24,852 ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక 15 ఎకరాల వరకు కూడా ఇంకా సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మైనర్ కెనాల్స్కి సంబంధించి 1.7 కిలోమీటర్స్, అదేవిధంగా సబ్ మైనర్ కెనాల్స్కి సంబంధించి 32.225 కిలోమీటర్లు అంటే మొత్తంగా 33.925 కిలోమీటర్లు ఇంకా ఈ యొక్క మైనర్ అండ్ సబ్ మైనర్ కెనాల్స్ని ఇంకా తవ్వవలసి ఉంది, ఇంకా స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయవలసి ఉంది. అందుచేతే ఈ యొక్క 27% బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తేనే 24,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. కాబట్టి గౌరవ మరి సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి మేము కూడా దీని మీద ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని బ్యాలెన్స్ పనుల కోసం సంబంధిత మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి దగ్గర దగ్గర ఒక 100 కోట్ల రూపాయల వరకు కూడా ఈ బ్యాలెన్స్ పనులు పూర్తి అవ్వాలని అంటే అవసరం అవుతుందని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు కూడా మరి ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ ఎస్టిమేషన్స్ని తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ ఫైనాన్స్ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ఏదో అహోబిలం సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ అదేవిధంగా కేసీ కెనాల్కి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గౌరవ సభ్యులు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ పనులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి జయసూరి గారు కూడా నందికొట్కూరు శాసనసభ్యులు మరి శ్రీశైలం ముంపు బాధితులు నేను కూడా మొన్న హంద్రీనివ ప్రాజెక్టుకి సంబంధించి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాధితుల నుంచి కూడా నేను కూడా రిప్రజెంటేషన్ తీసుకుని వాళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఆ యొక్క ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య, అదేవిధంగా అలాగనూరు రిజర్వాయర్ ఏదైతే 36 కోట్ల రూపాయలు ఏదైతే అని చెప్పారో మరి అది కూడా ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది, అది కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పుట్టా సుధాకర్ గారు కూడా
ఏదైతే బ్రహ్మసాగర్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇంచుమించుగా 91% పైన ఈరోజు రిజర్వాయర్లు నింపగలిగే అధ్యక్ష సక్సెస్ఫుల్గా. అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా బ్రహ్మసాగర్ ఇవి కూడా అనుకున్నంత స్థాయిలో నింపలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మరి కుందునది లిఫ్ట్ ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినటువంటి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఫైనాన్స్ అంటే ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యం ఒక్కొక్కటి కూడా ఈ సవాళ్ళను అధిగమిస్తూ ఈ పనులు కూడా త్వరితగతిగానే పూర్తి చేయడానికి ఆచరణలో ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్షుడు.